కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సో లష్కర్ తైబాకి సంబంధించిన నెట్వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎలా విస్తరిస్తుంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ నెట్వర్క్ లో మనకి కనిపించేది ది నెంబర్ 1 లష్కర్ తైబా చీఫ్ హఫీజ్ సయీద్. లష్కర్ తైబా ఉగ్రవాదులతో ఇతనికి నేరుగా ఎలాంటి సంబంధాలు ఉండవు, ఎందుకంటే ఇతను కింగ్ పెన్ కాబట్టి, నెంబర్ 1 కాబట్టి మిగిలినవన్నీ కూడా అతని కింద ఉండే వాళ్ళంతా చూసుకుంటారు. సో గ్రౌండ్ లెవెల్ టెర్రరిస్టులతో అస్సలు ఇతనికి సంబంధం ఉండదు. కేవలం అతి కొద్ది మంది మాత్రమే అతడి వరకు వెళ్ళగలుగుతారు, అతన్ని చేరుకోగలుగుతారు, అతనితో మాట్లాడగలుగుతారు. లష్కర్ తైబాలో ఒకరిద్దరికి మాత్రమే ఇన్ఫాక్ట్ ఇతనితో అంటే హఫీజ్ సయీద్తో యాక్సెస్ ఉంటుంది. ఎవరెవరికి ఉంటుంది? ఆ నెక్స్ట్ ప్లేస్లో ఎవరు మనకు కనిపిస్తున్నారు? లెట్స్ సీ. ఎస్, జకీవుర్ రెహమాన్ లఖ్వీ, లష్కర్ తైబా డెప్యూటీ చీఫ్ ఇతను. సో ఇతను ప్రధానంగా ఇతనికి నెక్స్ట్గా మనం చెప్పుకోవచ్చు. సో అతనితో హఫీజ్ సయీద్తో నేరుగా మాట్లాడేవంతా కూడా లఖ్వీ చూసుకుంటాడు. ఆ తర్వాత మిగిలిన నెట్వర్క్ అంతా కూడా లఖ్వీ కనుసన్నల్లో జరుగుతాయి. లఖ్వీకి చాలా కీలకమైన పాత్ర ఉంది. ఎవరెవరు కనిపిస్తున్నారు? సైఫుల్లా ఖాలిద్ పొలిటికల్ వింగ్ చీఫ్ ఇతను. అలాగే ఆ తర్వాత యూనస్ ముజమ్మిల్ మనకు కనిపిస్తాడు. ఇతన్ని కూడా చాలా కీలకమైన పాత్ర, అది కూడా మనం మాట్లాడుకుందాము. యూనస్ ముజమ్మిల్ కశ్మీర్ ఆపరేషన్స్ చీఫ్ ఇతను. ఉగ్రవాదులు ఇతగాడి డైరెక్షన్లోనే ప్రధానంగా పనిచేస్తారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కరాచీ దాకా ఇతని కార్యస్థలం ఉంటుంది. ఆ ఏరియా మొత్తం కూడా ఇతను చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మనకు కనిపించేది ఆజం చీమా, ఇతను రెస్ట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్స్ చీఫ్. సో మనం చూసినట్టుగా కశ్మీర్ ఆపరేషన్స్ అన్ని ముజామిల్ చూసుకుంటే, చీమా మిగిలిన భారతదేశం మొత్తం అంతా కూడా ఆపరేషన్స్ని అతను పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మనకు కనిపించేది లష్కర్ తైబా అధికార ప్రతినిధి యహ్యా ముజాహిద్. ఈ తర్వాత మనం ముజామిల్ గురించి మాట్లాడుకున్నాం కదా, ముజామిల్ కింద పనిచేసేవాళ్ళు. అతను ఎవరెవరిని మానిటర్ చేస్తూ ఉంటాడు, ఎవరెవరిని కోఆర్డినేట్ చేసుకుని తగు ఆదేశాలు ఇస్తూ ఉంటాడని కూడా మనం చూద్దాము. ముజామిల్ కింద మనకి ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. ఒకరు హఫీజ్ తల్హా, ఇతను లష్కర్ తైబా డెప్యూటీ లీడర్. కొన్ని ప్రత్యేకమైన ఆపరేషన్స్ని ఇతని తల్హానే చేపడతాడు. అలాంటి కొన్ని కీలకమైన ఆపరేషన్స్ని ఇతనికి అప్పచెప్తూ ఉంటారు. ఆ తర్వాత మనకు కనిపించేది అబు అనస్, ఇతను కశ్మీర్ రీజియన్ ఇన్ఛార్జ్. సో రీజనల్ కమాండర్గా పాకిస్తాన్ ఆర్మీతో ఇతనికి చాలా నేరుగా సంబంధాలు ఉన్నాయి. కశ్మీర్ ఆపరేషన్స్ ఇన్ఛార్జ్గా ఇతను పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు పెట్టుకుని వాళ్ళ ద్వారా లష్కర్ తైబాకి పాక్ ఆర్మీ సహాయం ఏ రకంగా చేయొచ్చు అవన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఉగ్రవాదులకి ట్రైనింగ్, అలాగే వాళ్ళకు అవసరమైన లాజిస్టిక్స్ అన్నిటినీ ఏర్పాటు చేయడంలో పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ తీసుకుని అవన్నీ ఉగ్రవాద సంస్థకి చేసి పెడుతూ ఉంటాడు. మనకి కనిపించే అబు అనస్, ఇతను కూడా చాలా కీలకమైన రోల్. ఆ తర్వాత మనకు కనిపించేది జమ్మూ రీజన్ ఇన్ఛార్జ్. సో కశ్మీర్ ఇన్ఛార్జ్ అనస్ అయితే జమ్మూ రీజన్కి ఇన్ఛార్జ్ మనకి ఉమర్ సోఫియా కనిపిస్తాడు. ఇతను కూడా రీజనల్ కమాండర్ స్థాయిలోనే అక్కడ కార్యకలాపాలన్నీ చూస్తూ ఉంటాడు. మనం ఇక్కడ మాట్లాడుకున్న అనస్ తర్వాత మనం నెక్స్ట్ లెవెల్లో ఇంకొక లేయర్ మనకి కనిపిస్తోంది. ఎవరు? హాజీ అబ్దుల్ అజీజ్, ఇతను చీఫ్ కోఆర్డినేటర్. సో కోఆర్డినేటర్ అంటే ప్రధానంగా అతని పాత్ర ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కింది స్థాయిలో మిగిలిన యాక్షన్ మొత్తాన్ని అంటే ఉగ్ర దాడి మొత్తాన్ని కూడా కోఆర్డినేట్ చేసుకోవడం అతని ప్రధానమైన బాధ్యత. ఆ తర్వాత మనకు ఒక లాంచ్ ప్యాడ్ కమాండర్ కూడా కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇతని నుంచి మనకి అల్టిమేట్గా చిట్ట చివరి స్థాయిలో కనిపించేది ఉగ్రవాదులు, ఉగ్ర దాడులు చేసే మూసా లాంటి వాళ్ళు. సో ఫైనల్గా మనకి అటాక్స్ జరిగినప్పుడు కనిపించేది ఆ లాస్ట్ లేయర్లో ఉండే ఆ ఉగ్రవాదులు మాత్రమే. సో వీళ్ళందరినీ దాటుకుని మూసా లాంటి వాళ్ళని చూస్తున్నాం మనం. వీళ్ళే ఉగ్రవాద దాడులు చేశారు. మొన్న పెహల్గామ్ అటాక్లో కూడా మూసాతో పాటుగా మరికొంతమంది పాల్గొన్నారు. మనం వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఉగ్ర దాడులు జరిగిన వాటిని మనం రిటాలియేట్ చేస్తున్నాము. భారత్ వాటిని కౌంటర్ చేస్తోంది. మరి మూసా లాంటి వాళ్ళని దాటుకుని హఫీజ్ సయీద్ దగ్గరికి వెళ్ళడం అంటే అది చాలా చాలా కష్టం.